హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతిలో పిచ్చుక నేర్పినటువంటి పాఠము అనేటువంటి కథను చూస్తూ ఉన్నాము. యువకుడు ఒకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడనమాట ఒకరోజు. అతడు జ్ఞానితో ఇలా అన్నాడు: అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు, ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు, కాబట్టి నేను దూరంలో ఉన్నటువంటి పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందు నిమిత్తము నేడే నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాడు. నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడ్డాలని నన్ను ఆశీర్వదించండి అని అడిగాడనమాట ఆ యొక్క సాధువుని. అలాగే ఆ యువకుడిని జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడనమాట. పంపించిన తర్వాత కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుడిని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడనమాట. ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞాని, నాయన, నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా అని అడిగాడు. నువ్వు నన్ను కలుసుకున్నట్టు రోజునే ఉద్యోగార్థము ఊరు విడిచి వెళ్తానని చెప్పావే అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైనటువంటి ఎడారి వంటి ప్రాంతము తారసపడిందంటే ఎడారి మధ్యలో వచ్చింది. అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్న తర్వాత అక్కడ నేను ఒక దృశ్యాన్ని చూశాను. నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగినటువంటి ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతూ ఉండడం గమనించాను. దాన్ని చూసి నేను, ఈ పిచ్చుక దానంతటా అదే ఎగిరి వెళ్ళే ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే, ఇది ఎలా బతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయానమాట. అంటే ఆ యొక్క కాళ్ళు విరిగిపోయినది, ఎగరడానికి లేదు, తిండి లేదు, ఏ విధంగా ఇది బతుకుతుంది అని బాధపడుతూ ఉన్నాను. అప్పుడు ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎక్కడి నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది. మళ్ళీ తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక యొక్క నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకను కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంటాడే, అలాంటప్పుడు మనిషినైన నేను జీవించడానికి భగవంతుడు నాకు ఒక ఏర్పాటు చేయకుండా ఉంటాడా? కాబట్టి ప్రతి ఒక్క మనిషికి మనకు కావలసినటువంటి జీవనము సాగించేదానికి భగవంతుడు మనకు అన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటాడు అని అనుకొని పయనం రద్దు చేసుకొని మన ఊరికే తిరిగి వచ్చేసాను. అంతా విన్న ఆ జ్ఞాని, నాయన, నువ్వు ఎందుకు ఆ కాలు విరిగినటువంటి పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు అన్నాడు. తన శ్రమతో తన ఆహారాన్ని సమపార్జించుకునేటువంటి మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చినటువంటి ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడనమాట. అంటే ఏ విధంగా నువ్వెందుకు మరొక పిచ్చుక ఇంకొకరికి సహాయం చేసింది కదా, అలా ఎందుకని ఆలోచించడం లేదు అన్నాడనమాట. ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగిందనమాట. కాబట్టి ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడము హీనాతిహీనము అని గ్రహించి ఎప్పుడు కానీ మనము కష్టపడి సంపాదించేదే మనకు ఈ కాలంలో నిలవడం లేదు. సో అలాంటప్పుడు వచ్చేసి ఇతరుల యొక్క శ్రమతో మనము జీవించాలి అని అనుకోవడము సరైనటువంటి పొరపాటు పని. అది నిలవదు. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి. కాబట్టి స్వయంగా సంపాదించి మనము ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మంచి లక్షణాలు మనము నేర్చుకోవాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పాఠం ద్వారా.